ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 42వ అధ్యాయం. బాబా సమాధి చెందుటను ముద్దుగా సూచించుట, రామచంద్ర తాత్య కోతే పాటిల్ మరణం తప్పించుట, లక్ష్మీబాయి షిందేకు దానం, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహంను చాలించిన వృత్తాంతం వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయం నెట్లో త్రోసివేయగలమో, మోక్షానికి మార్గం నెట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషంగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి అందుంచుకొనినచో మన కష్టములు నశించును, మరణం దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖమును నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను, అది వారి మనస్సును పావనం చేయును. బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరం 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనం మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయం 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం ఓనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులై, సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కప్ని లంగోటి తీసి వారిని చించి ముందున్న దునిలోనికి విసిరవైచిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చును. ఆ కాంతితో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవటకు ఎవ్వరునూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి బాగోజీ షిందే ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయు నేమి, ఈరోజు నా సీమోల్లంఘనం అనుచో బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారైను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదునని సూచించిరి, కానీ అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి ఒక్క సూచన కూడా చేసిరి, రామచంద్ర తాత్య కోతే పాటిల్ల మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబాయ్ అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకొన్నాను, నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి అగు బాబా, నీవు ఆతురపడవద్దు, నీ చావు చీటీ తీసివేసి తిని త్వరలో బాగుపడెదవు, కానీ తాత్య కోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్య గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరములలో మరణం చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికినీ తెలియనీయలేదు, కానీ బాలశింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటిల్లు బాలశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్య గురించి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను. కాలం వేగంగా కదిలిపోయిన. 1918 భాద్రపదం ముగిసిన. ఆశ్వయుజ మాసం సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్య జబ్బుపడెను, మంచం పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగం అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలశింపియు తాత్య గురించి మిగిల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను, శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమైన, త్వరలో ప్రాణం విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచెను, అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను.
వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించను. బాబా తన ప్రాణంను తాత్య కోసం సమర్పించనని జనులను కొనిరి. బాబా ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించరు. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగనుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగనికి సంగతి తెలిసిన. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరను. భజన కీర్తన ప్రారంభించిన. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసిన. భగవన్నామస్మరణ చేచున్న ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసిన. బాబా పేరుతో అన్నదానం చేసిన. లక్ష్మీబాయి షిందేకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనబడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరు అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి షిందేకు కొంత ద్రవ్యమును దానం చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిందే ధనవంతురాలు. సుగుణవతి. రాత్రింబవలు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్తమహాసపతి తాత్య లక్ష్మీబాయి షిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి షిందే వచ్చి బాబాకు నమస్కరించిన. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చేదనెను. అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లా అడిగాను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చెను, అనవసరంగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటి. కొందరు మాట్లాడగలరు, కొందరు మగవాని వల్ల మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించిరి. ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఏటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేడు వారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి. చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయను. లేదా ఇది సీమోల్లంఘనం సమయముననిచ్చు దక్షిణే అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిందే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందం 10వ అధ్యాయంలో 6వ శ్లోకం పూర్వార్ధమున ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తం 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్ని రెట్లో రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచిపొమ్మనిరి.
కాకాసాహెబ్ దీక్షిత్, బాబుసాహెబ్ బోటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండనిరి. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపారకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చును. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరం విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానో సులభముగానో అవతరించురో ఎంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.